హరిణి హేమంత్ వల్ల ప్రమాదంలో పడబోతోందా? తెలుసుకోవాలంటే ఓయ్ పిల్ల నీ గొప్పేంటి సిరీస్ని వినండి. 27వ భాగం. ఎందుకే అలా ఇబ్బంది పెట్టాలని చూసావు సూరజ్ని అడిగింది శిరీషకి మంచినీళ్ళ సీసా అందిస్తూ హరిణి. ఉడుక్కుంటే బాగుంటాడని టక్కుమని సమాధానమిచ్చింది శిరీష. నిన్ను అసలు అన్బిలీవబుల్ అన్నట్టుగా చూస్తూ వస్తున్న నవ్వు ఆపుకుంది హరిణి. ఒకసారి అటు చూడు, మంచినీళ్లు తాగి హరిణి అందించిన రుమాలుతో మొహం తుడుచుకుంటూ చెప్పింది శిరీష. హరిణి ఆమె చూపించిన దిశగా చూసింది. భార్గవ్ అన్న మాటలకి నవ్వుతోంది భాగ్యరేఖ. గోపి, సూరజ్ పక్కన కూర్చుని మెల్లగా ఏదో మాట్లాడుకుంటున్నారు. ప్రొఫెసర్ భార్గవ్కి మేడం రేఖకి కుదిరింది స్నేహం. పాటలా పాడింది శిరీష. సిరి, ఆపుని అల్లరి, అన్నయ్య ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. మళ్ళీ ఎలాంటి పిచ్చి పని చేసి పరిస్థితిని మొదటికి తీసుకురాకు. సీరియస్గా అంది హరిణి. నేనేం లేనిది పుట్టించను. అటు చూడు, వాళ్ళిద్దరి మధ్య స్పార్క్ చూడు అంది శిరీష హరిణి చెవిలో. హరిణి పరిశీలనగా చూసింది. భార్గవ నవ్వుతూ ఏదో అంటున్నాడు. రేఖ పెదాలు బిగించి అంతలోనే నవ్వేసింది. కొన్నాళ్లు గమనిస్తే మంచిది సిరి, తొందరపడకు. హరిణి సీరియస్గా చెప్పిందంటే ఇక శిరీష ఆమె మాట జవదాటదు. బుద్ధిగా ఒప్పేసుకుంది. తమనే గమనిస్తున్న హేమంత్ హరిణిని ఎలాగైనా తన సొంతం చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాడన్న విషయం వాళ్ళిద్దరికీ తెలిసే అవకాశం లేదు. శిరీష అన్నగారి వైపు కోపంగా చూసి రేఖ వైపు తిరిగింది. ఎలానూ ఎవరికి క్లాసెస్ లేవు కదా, అందరం ఎక్కడికైనా వెళదామా సరదాగా అడిగింది. భాగ్యరేఖ గోపి వైపు చూసింది. అతను టైం చూసుకున్నాడు. 12 కావస్తూ ఉంది. నేను 4 దాకా ఫ్రీ అన్నాడు గోపి. అయితే సినిమాకి కుదరదు, కైలాసగిరి వెళ్దాం అంది హుషారుగా శిరీష. కూడా భార్గవ్ ఉంటాడు కాబట్టి టెన్షన్ పడే పని లేదు. హరిణి ఇంట్లో భార్గవ తీసుకువచ్చాడని చెప్పొచ్చు అనుకుంది శిరీష. కానీ భార్గవ మీద అంతెత్తున ఎగిరిపడుతున్న సోమసుందరం గురించి ఆమెకింకా తెలియదు. సరే అయితే పదండి, మేమిద్దరం మా బైక్ మీద వస్తాం, అక్కని మీతో తీసుకెళ్ళండి అన్నాడు గోపి. ష్యూర్ అన్నాడు భార్గవ నవ్వుతూ. అందరూ లేచి బయటికి వెళ్లడం గమనించిన హేమంత్ రమేష్ వైపు చూశాడు. అతను చిన్నగా తల ఊపాడు. సమాచారాన్ని సంపాదించడంలో రమేష్ని మించిన వాళ్ళు లేరు. సరిగ్గా గంట తర్వాత అతనికి కావలసిన సమాచారం మొత్తం హేమంత్ ముందు పెట్టాడు రమేష్. చిన్నగా నవ్వుకున్నాడు హేమంత్. హరిణి చుట్టూ వల బిగుసుకోవడానికి సిద్ధంగా ఉందని తెలియక అందరూ నవ్వుకుంటూ కైలాసగిరి పార్కింగ్ లాట్ దగ్గర కలుసుకున్నారు. ఎండ గట్టిగానే ఉన్నా గాలి వీస్తూ ఉండడంతో కళ్ళు చిట్లించి ముందుకు కదిలారందరూ. నాకు పానీపూరి కావాలి అన్నగారి దగ్గర గొడవ చేసింది శిరీష. అతను నవ్వి అందరికీ ఇప్పించాడు. గోపి మాత్రం తినలేదు. ఎందుకని? నువ్వెంత మంచి టేస్ట్ మిస్ అవుతున్నావో తెలుసా అడిగింది శిరీష బుగ్గలో ఉన్న పూరీని నములుతూ. డబ్బింగ్ చెప్తాడు కదా హరి మర్చిపోయి సిరి అనబోయి ఆఖరి నిమిషంలో తనని తాను సర్దుకుంటూ గుర్తు చేసింది హరిణి. డబ్బింగ్కి పానీపూరికి సంబంధం ఏంటి అడిగింది సీరియస్గా శిరీష అప్పటికే 6వ పూరి తింటూ. ప్లేట్ అయిపోయిందమ్మా అంది బండామె. మరొక ప్లేట్ కావాలెక్క అంది శిరీష. ఇక చాలు భార్గవ్ వారించినా వినలేదు శిరీష. బయట నీళ్లు తాగితే గొంతు పాడవుతుంది కదా, డబ్బింగ్కి అది పనికిరాదు. నాకు సాయంత్రం కొంచెం పనుంది వివరించాడు గోపి. అక్కడ ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారు, బహుశా క్లాసులు ఎగ్గొట్టి వచ్చి ఉంటారు అనుకున్నాడు భార్గవ. అందరూ ఒకే గుంపుగా నడవడానికి ఉండదు కాబట్టి ఇద్దరిద్దరుగా విడిపోయారు. ముందు గోపి, సూరజ్ నడుస్తున్నారు ఏదో విషయం గురించి సీరియస్గా చర్చించుకుంటూ. మధ్యలో శిరీష, హరిణి, వెనక భార్గవ, రేఖ నడుస్తున్నారు. నేనిక్కడికి చాలా తక్కువసార్లు వచ్చాను అన్నాడు భార్గవ. నాకు ఇక్కడి నుంచి సముద్రం చూడడం అంటే చాలా ఇష్టం, అందుకే 10 రోజులకు ఒకసారి ఖచ్చితంగా ఇక్కడికి వస్తాను అతని పక్కన మెల్లగా అడుగులు వేస్తూ చెప్పింది రేఖ. మీకు సముద్రం అంటే ఇష్టమా? గాలికి ఎగురుతున్న జుట్టుని ఎడంచెత్తో వెనక్కి దువ్వుకుంటూ అడిగాడు భార్గవ. ఆమె గాలికి ఎగురుతున్న చీర కొంగుని తన నడుము చుట్టూ తిప్పి పట్టుకుంటూ అవునన్నట్టుగా తల ఊపింది. మొన్న గమనించాను, సముద్రం చూడగానే చిన్నపిల్లల గంతులు వేయడం అన్నాడు నవ్వుతూ భార్గవ. నాకు ఎప్పటికైనా సముద్రంలో షిప్లో ప్రయాణం చెయ్యాలని కోరిక అంది చిన్నగా నవ్వి రేఖ. ఎప్పుడిద్దరూ తమ గుంపు నుంచి విడిపోయారో చూసుకోలేదు.
మెల్లగా అడుగులు వేస్తూ బీచ్ కనిపించే వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చారు. అక్కడ కొద్దిగా ఖాళీ చూసుకుని కూర్చున్నారిద్దరు. ఎదురుగా సముద్రం, పైన ఎండ, పక్క నుంచి గాలి, తనతో భార్గవ. గమ్మత్తుగా ఉంది రేఖకి. మొదటిసారిగా గోపి నాకు గాయం సినిమాలో చూపించాడు. ఇక్కడి నుంచి చూస్తే రాత్రిపూట సిటీ మొత్తం ఎలా కనిపిస్తుందో. అప్పటి నుంచి ఇంత ఎత్తు మీద నుంచి లైట్ల వెలుతురులో సిటీ చూడడం నాకు చాలా ఇష్టం చెప్పింది నవ్వుతూ రేఖ. భార్గవ నవ్వాడు. నేను అసలు ఇలా బయటికి రావడం మానేసి చాలా కాలమైంది. నన్ను నేను ఉష్ట్రపక్షిలా బాధలో కప్పెట్టుకుని చుట్టూ జరుగుతున్నది ఎంత మిస్ అయ్యానో తలుచుకుంటే సిగ్గుగా అనిపిస్తుంది అన్నాడు. ఆమె అతని వైపు తిరిగి పరీక్షగా చూసింది. అతని మొహంలో బాధా వీచికలతో పాటుగా అపరాధ భావం కూడా స్పష్టంగా కనిపించింది భాగ్యరేఖకి. మీకు అభ్యంతరం లేకపోతే వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంది రేఖ. అతను కొన్ని క్షణాల పాటు తదేకంగా సముద్రం వైపు చూశాడు. ఎగసి ఎగసి విరిగి పడుతున్న అలలు తన ఓటమిని ఒప్పుకోకుండా తదేక దీక్షతో అవిరామంగా కృషి చేస్తున్నాయి పైకి లేవడానికి. తీరాన్ని తాకడానికా లేక నింగికి ఎగరడానికా భార్గవ్కి అర్థం కాలేదు. కానీ ఆ శబ్దం మాత్రం మనసుకి ఎందుకో చాలా సూదింగా అనిపించింది. బహుశా పక్కన కూర్చున్న భాగ్యరేఖ వల్ల కావచ్చు. అతను చెప్పడం మొదలుపెట్టాడు సోమసుందరం వినోద్ల గురించి. కోతిబొమ్మని గురించి గోపిని అడిగేయొచ్చుగా స్నేహితురాలని ప్రోత్సహించింది శిరీష. అతను సీరియస్గా ఏదో చర్చిస్తున్నాడు. మధ్యలో నేను వెళ్ళి కోతి కొమ్మచ్చి అంటే అస్సలు బాగోదేమో తటపటాయించింది హరిణి. నువ్వు అలా భయపడుతూ ఉంటే మీ ఇద్దరికి మధ్యలో దూరం అలానే ఉంటుంది. ఆ సూరిగాడిని నేను తీసుకెళ్తాను, నువ్వు గోపి సంగతి చూడు అంటూ హరిణి చెయ్యి పట్టుకుని వాళ్ళ దగ్గరికి లాక్కుపోయింది శిరీష. గోపి, నాకు ఆకలిస్తుంది, ఏమైనా తినిపించవా గారంగా అడిగింది శిరీష. స్నేహితులిద్దరూ గతుక్కుమన్నారు. గోపికి హరిణి కావాలి, కానీ అతని కళ్ళు శిరీషుని చూస్తున్నాయి. సూరజ్కి శిరీష్ అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి. కానీ ఇప్పుడు హరిణితో గొడవపడి ఆమెని కవ్వించి తనతో ఉండేలా చెయ్యాలనుంది. ఎలా? ఆ ఆలోచనకే స్నేహితులిద్దరూ కొద్దిగా వెనకం చేశారు. అదేంటి గోపి, చిన్నప్పుడు ఇంత సందేహించేవాడివి కావు అంది గారంగా శిరీష. స్నేహితులిద్దరి దృష్టిలో ఆమె హరిణి. హరిణికి శిరీష ప్లాన్ ఏంటో అర్థం కాలేదు. కానీ శిరీష గోపిని టెస్ట్ చేస్తోందనే విషయం గ్రహించలేకపోయింది హరిణి. పదహరి, ఏమైనా తిందువు గాని అన్నాడు గోపి స్నేహపూరితంగా నవ్వి. సూరజ్ గుండెల్లో రాయిపడింది. గోపి చాలా పద్ధతున్న మనిషి. తన చిన్ననాటి ప్రేమకి ప్రాముఖ్యత ఇస్తాడు, కానీ అతనిలో మొదలైన ఆకర్షణకి ఎట్టి పరిస్థితుల్లోనూ తలవంచడు గోపి. అలాగని ఈ రాక్షసుతో ఉంటే జీవితాంతం నరకం అనుభవిస్తాడు. హరిణి అని పేరు పెట్టుకుని వాడి పాలిట ఆడ హిరణ్యకశపుడిలా తయారవుతుంది. శిరీష చక్కగా సౌమ్యంగా ఉంది. ఆమె గోపికి సరైన జోడి అనుకున్న సూరజ్ తన స్నేహితుడిని రక్షించడం కోసం తను బలిపశువు కావాలన్న నిర్ణయానికి వచ్చాడు. ఆగండి, సినిమాల్లో చూపించే బుర్రమీసాల విలన్ గుర్తొచ్చాడు హరిణికి సూరజ్ డైలాగ్ డెలివరీకి. ఆశ్చర్యంగా వెనక్కి తిరిగారు గోపి, హరిణి పేరుతో ఉన్న శిరీష. ఏమైంద్రా అసహనంగా అడిగాడు గోపి. హరిణితో నేను వెళ్తాను, నువ్వు శిరీషతో ఉండు అన్నాడు గబగబా ముందుకు వచ్చి సూరజ్. అడ్డు చెప్పబోయిన గోపిని ఆపేశాడు. శిరీషకి భయం ఎక్కువ. నేను అలవాటు లేదు కదా, ఇబ్బందిగా నిలబడింది. నేను ఆమెను అల్లరి పెడుతున్నానేమో అనుకుని జనాలొచ్చి నన్ను కొట్టే ప్రమాదం ఉంది అంటూ గోపికి ఇక మాట్లాడే అవకాశం ఇవ్వకుండా శిరీష చేతిని పట్టుకుని అక్కడి నుంచి లాక్కుపోయినంత పని చేశాడు సూరజ్. ఇక చేసేది లేక గోపి శిరీష అనుకుంటున్న హరిణి దగ్గరికి వచ్చాడు. సూరి అలా కనిపిస్తాడు, కానీ చాలా సాఫ్ట్గా ఉంటాడు. మీరు భయపడవలసిన పని లేదు చిన్నగా నవ్వుతూ అన్నాడు గోపి. హరిణి మనసులోనే సూరజ్కి థ్యాంక్స్ చెప్పుకుని శిరీష ఒంటరిగా దొరకగానే కైమా కొట్టేయాలన్న నిర్ణయానికి వచ్చేసింది. అలాంటిదేమీ లేదండి బిడియంగా అంది పైకి మాత్రం. మీరు చిన్నప్పటి నుంచి అంతేనా, ఎక్కువ మాట్లాడరా? తనకి చిన్నతనం అస్సలు గుర్తులేనట్టుగా అడిగాడు గోపి. తక్కువ మాట్లాడేదాన్ని. అదే హరితోనే మాటల అలవాటు చెప్పింది నవ్వుతూ హరిణి. ఇద్దరూ కొద్దిగా ముందుకు నడిచారు. మీకు నీళ్ళంటే ఇష్టమనుకుంటా అడిగాడు 2 నిమిషాలు గడిచాక గోపి. అతని కళ్ళ ముందు ఈత నేర్చుకోవాలన్న బలమైన కోరికని కన్నీళ్లతో అణుచుకుంటున్న హరిణి మొహం కదిలింది.
అతను ఎందుకు ఆ ప్రశ్న అడిగాడో గ్రహించలేకపోయింది హరిణి. అవును, చిన్నప్పుడు స్విమ్మింగ్ నేర్చుకోవాలని చాలా అనుకునేదాన్ని, కుదరలేదు. నిజానికి ఒలింపిక్స్లో ఈత పోటీలకు వెళ్ళాలనేది నాకు బలమైన కోరిక. అది కోరికగానే మిగిలిపోయింది చెప్పింది సముద్రం వైపు కాంక్షగా చూస్తూ హరిణి. గోపి కళ్ళు ఆనందంతో తళుక్కున మెరిశాయి. ఆమె ఆ క్షణం అతని కళ్ళలోకి చూసి ఉంటే తన అబద్ధాన్ని అతను కనిపెట్టేశాడని గ్రహించి ఉండేది తన పేరు విషయంలో. ఇప్పుడు గోపి ఏం చేయబోతున్నాడు? హరిణి గురించిన నిజం అతనికి తెలిసిపోయింది కాబట్టి హరిణిని నిలదీస్తాడా, లేక నాటకాన్ని అలాగే కొనసాగిస్తాడా? తెలుసుకోవాలంటే తర్వాతి ఎపిసోడ్ని తప్పకుండా వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తిరిగి రేపు ఉదయం మరొక ఎపిసోడ్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు.